యూట్యూబర్ కోమలి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు చేసుకున్నారు అని చెప్పేసి. ప్రస్తుతం మనతో పాటు LIG25 అపార్ట్మెంట్ సెక్యూరిటీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందో క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. కోమలి తెలుసా మీకు? సార్ కోమలి తెలుసా, ఐడియా ఉందా? తెలుసు సార్. అయితే ఆ రోజు సార్ మేము నా డే షిఫ్ట్ అది ఫస్ట్ షిఫ్ట్. అసలు సండే మామూలు శ్రీరామనవమి హనుమాన్ అది రాముని గుడి కట్టినాం ఇక్కడ గేట్లో. ఆ బిజీ ఉన్నాం. అదే మొన్న సండే అయితే సండే నైట్కి వెళ్ళేది అయింది సార్. వాళ్ళది మేము మండే నెక్స్ట్ డే అప్పుడు 11కు నాకు ఫోన్ చేశారు మా వాళ్ళు. కంప్లీట్ చేస్తే పక్క రోజు చేస్తే మా వాడు చెప్పి నువ్వు నైస్ పోయి అక్కడ L25-404 పోయి డోర్ కొట్టు. అక్కడ అమ్మాయి నైట్ మొత్తం ఏదో ప్రాబ్లం మొత్తం డౌట్ వస్తుంది. డోర్ కొడితే స్మెల్ వస్తుంది చూడంటే మనం ఇంక కూడా మళ్ళీ చూసిన స్మెల్ అట్లా ఉన్నది. డోర్ మస్తు ఒక గంట సేపు కొట్టిన. మన ఎదురు ఆంటీ కూడా చెప్పిన అమ్మకి సంగతి అంటే డిస్టర్బ్ అయితే కాదనుకోని కొట్టబ్బాయి అంటే కొట్టిన. మస్తు రాలేదు డోర్ రాలేదు. సండే మార్నింగ్ మండే అయితే మండే సరికి అట్లేసరికి మళ్ళీ మా ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చారు. ఈశాన్ అంటే వచ్చి ఏమైందనంటే అది డోర్ రావడం లేదు, స్మెల్ కూడా అట్లే, కానీ ఏదో మరి నాకు అది డౌట్ వస్తుంది భయ అని కూడా ఆ మాట అన్న. పక్క బ్యాక్ సైడ్ కిటికీలు చూసిన మనకు అందే పైన ఉన్నాయి. బెడ్రూమ్ ఆల్ వేసుకున్నది బెడ్రూమ్. సరే మంచిగా అట్లా పిఎస్కి కంప్లైంట్ ఇస్తే ఒక లేడీస్, ఒక మేడం, ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ వాళ్ళు వచ్చి అనుకుంటా. వచ్చి వాళ్ళు వలగొట్టమంటేనే మా వాడు వలగొట్టిండు. డోర్ వలగొట్టాక లోపలికి వచ్చేసరికి ఇంత హైట్ ఉంది. అమ్మాయి ప్రూఫ్ ఎక్కడ అనేసరికి అట్లా ఆధార్ కార్డులో అవి ఇవి తీయమంటే మేము తీయమంటారు. పోలీసు బాబు తీయమని ఉన్నామంటారికి ఆధార్ కార్డులో తీసినాం సార్. ఆధార్ కార్డు అడ్రస్ ఉన్నది వైజాగ్ వల్ల మా అంతా చూసిన 1 అవర్కు వాళ్ళ ఫ్రెండ్ అంట అమ్మాయి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ ఆమె కూడా మీద ఇంట్లోనే డ్యూటీ చేస్తాంట. అంటే మా మొత్తము పర్మనెంట్ మొత్తం అడ్రస్ మొత్తం చెప్పేసింది. ఈ అబ్బాయి గురించి, ఈ అమ్మాయికి ఉన్నది లేనిది, మళ్ళీ వాళ్ళ వైజాగ్ అంతా చెప్పి అందరు ఫోన్ చేసి మొత్తం అందరికి కన్ఫర్మ్ చేసి మొత్తం అమ్మాయి. అక్కడ నుంచి మేము ఉండి పోలీసులు వచ్చి ఆ డైరీలో చేసి 2 లీటర్లు లవ్ లెటర్లు ఉన్నాయంట, 2 లీటర్లు అవన్నీ చూసినాము. బాబు మీరు ఏం ముట్టొద్దమ్మా అన్నాడికి. మేము ఏం ముట్టలేము, అక్కడ దగ్గర ఉన్నాము, సెక్యూరిటీ కాబట్టి ఉంటున్నాము అని భార్య కూడా మేము మమ్మల్ని పోనీయలేదు, వాళ్ళు కూడా పోలేరు మేము ఉన్నప్పటికూ. సరే మా ఊళ్ళో ఉన్నారు గేట్లో ఎంత టైం 4 కాబట్టి సరే అంబులెన్స్ వచ్చిండ్రు. వాళ్ళు చూసి తీసుకొని పోయారు సార్. కానీ అమ్మాయి అయితే మంచిగా పాపం సార్. ఇప్పుడు ఇంట్లో కూడా మేము అడిగినా ఏమైనా ప్రాబ్లం అమ్మాయి అంటే లేదనుకో ప్రాబ్లం లేదు, కానీ అమ్మాయికి ఎక్కువ పిల్లలు పిచ్చి. చిన్న పిల్లలు ఆడుకుని రాగానే డ్యూటీ ఎక్కి కూడా మాకు మాట్లాడుకుంటే పోయి బ్యాగ్ ఇంట్లో పెట్టుకొని వచ్చి పిల్లలతో ఆడుకొని ఆడుతున్నాయంట. ఇది మాట 100% చెప్పి పాపం. ఎంత సార్ ఏజ్ కూడా సార్ 90-20 సార్ అమ్మాయి కూడా పాపం. మాకు బాధ వాసం మన పిల్లలకు అనుకోండి మనం. కానీ అది ఎందుకు అది తెలుసు విషయం. అది ఎప్పటి నుంచి ఉంటున్నారు కోమలి ఇక్కడ? మ్యాక్సిమం నా తెలిసినట్టుగా 1 year అయినాను సార్. 1 year అయిపోయిన డౌట్. అలా ఎంట్రీ అయినా కూడా మేము ప్రతి కొత్త వచ్చిన వాళ్ళు మేము బండి ఆపుతాం. వాళ్ళు బ్యాసెస్ అని ప్యానల్స్ ఇవ్వడం సరే. మాది ఏం రూల్ అంటే మాకు కార్పొరేషన్ ఉండాలి. మాకు పాస్ ఉంటే ఇన్ని అవుతుంది, లేకుంటే అవుట్ అవుతుంది. కాబట్టి ఆయన ఓనర్ వచ్చి లేదు మా అమ్మాయి పంపని ఓనర్ చెప్పిన మాకు ఏముండదు సార్, నీ రెస్పాన్స్ అనుకోని పంపించాను. పాపం మంచి అమ్మాయి సార్. పాపం అమ్మాయికి మంచిది. పాపం ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అమ్మాయి ఒకటి ఉంటుంది సార్. సింగిల్గా ఉంటారు? సింగిల్ ఉంటుంది 100% బ్యాచలర్ ఉంటారు సార్. ఇంటికి వస్తుంటారు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా? వచ్చింది మామూలుగా మేము ఒకటిసారి పెద్ద కంపల్సరీ ఇది మేము మామూలు రౌండ్ కొట్టిపోతాం. ఎవరు డౌట్ వచ్చినా అడుగుతాం, చేస్తాం. వచ్చినప్పుడు మీకు ఎంట్రీ ఉంటుంది కదా? ఎంట్రీ ఉంటుంది, కానీ మామూలుగా అంతా రాదు సార్. ఈ అమ్మాయి 2 daysకి 3 days వచ్చిపోతుంది. ఏ టైంకి వస్తే పొద్దున్న వెళ్ళిపోతుంది మళ్ళీ మామూలుగా. అసలు అంతా అనిపించదు పాపం. వీళ్ళు కనిపించదు యాక్చువల్గా, ఈ ప్లాట్లో కనిపించదు. అబ్బాయి ఎప్పుడు వస్తుందో వీళ్ళు అంటారు. అబ్బాయి ఉండేది ఎక్కడ? అబ్బాయి L18 సార్. L18 పక్కనే, అది కూడా ఈ పక్క బిల్డింగ్ సార్. వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ తిరగడం, కలిసి మాట్లాడుకోవడం అవన్నీ ఏమైనా చూసారా? చూడలేను సార్. చూడలేదు ఎట్లా చూసాను సార్. ఈ 1 yearలో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? అబ్జర్వ్ చేయలేను, చూడలేను. కాకపోతే అమ్మాయి చెప్పింది ఈ అమ్మాయికి కొంచెం కన్సల్ట్ ఉందని చెప్పిన మాట వాస్తవం. ఎవరు? ఈ అమ్మాయి ఫ్రెండ్ కూడా ఇంద్రజీవి చెప్పింది నిన్న. అది సంగతి సార్. అది సంగతి. అంటే వీళ్ళు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం కానీ ఇటువంటిది ఏమైనా చూసారా ఈ 1 yearలో? ఇప్పుడు చూసుడు కానీ చెప్పంగా ఉండడం అంతవరకు. అమ్మాయి ఇంటికి పోతుందంట, అబ్బాయి ఇంటికి పోతుండే, అబ్బాయికి రావడం అంతవరకు. ఇవాళ చూడండి నీకు చెప్పాను కదా సార్. మన గేట్ చెప్పిన రాలేదా ఇప్పుడు ఒక మాట. ఏదో కంప్లైంట్ వస్తే ఫోన్ చేస్తే వస్తాం, దాన్ని అడుగుతాం.
అయినంత ఊరు చెప్తాం, లేదంటే పిఎస్ ఫోన్ చేస్తాం, అంతవరకే. లాస్ట్గా ఎప్పుడు చూసారు అమ్మాయిని మీరు? ఆమె చూసి మాకు అనిపిస్తుంది ఆమె మామూలు పోతుంటే వస్తుంటాం, మాకేం పని సార్, ఏదైనా కాంప్లైంట్ వస్తేనే ఈ బ్లాక్లో వస్తాం. మాకు పని లేదనుకో, ఎవరు చెప్పలేనుకో మాకేం పని సార్, మామూలు గ్రౌండ్ కొట్టిపోతాం కానీ నైట్లో అయినా సరే డే అయినా సరే. కానీ ఇంట్లోకి వచ్చి మాట్లాడడం కదా, ఏదైనా గొడవ అయిందనుకో, ఈ చిన్న చిన్న విషయాలు అయిననుకో వస్తాం, మెటం చెప్పి పిఎస్ ఫోన్ చేస్తాం, వాళ్ళు వస్తారు చేసుకుంటారు. అంతేగాని పని లేదనుకో మేము రాలేము కదా సార్, కదా. అవును. ఆదివారం రాత్రి ఇక్కడ చిన్న గొడవ జరిగింది వాళ్ళిద్దరికి, అఖిల్ రెడ్డి అనే అబ్బాయికిను కోమలికి అని అంటున్నారు. అది ఇక్కడ వాళ్ళు ఎవరైనా చూసారా, ఏమైనా చెప్పారా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? మాకు చెప్పలేదు. మాకు తెల్లారి గుర్తుంది అది విషయం, అది మండే. మీకంటే డోర్ తీయట్లేదు అని, ఆదివారం నైట్ కదా డోర్ తీయట్లేదు అని తను? నాకు మండే చెప్పిన, మాకు మండే సండే నైట్ అంతా తను డోర్ తీయలేదు. మండే మార్నింగ్ మండే కూడా తీయలేదు సార్. మండే కూడా యాక్చువల్గా టైం 11-12 అయింది అనుకుంటా టైం కూడా. ఎవరు వచ్చి డోర్ కొట్టారు? పిఎస్ వాళ్ళు వచ్చిందనే తీసిన డోర్. ముందు ఎవరు వచ్చి డోర్ కొట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఫస్ట్ మాకు ఇచ్చింది ప్లాట్ ఆమె, ఎదురు ప్లాట్ ఆమె. అది సంగతి. వచ్చినాక పిఎస్ వస్తుంది, అప్పుడు తీస్తే అప్పుడు బాడీ చూసి ఆ డైరీ చూసి డోర్ ఓపెన్ చేయడంగానే తీసిన, డోర్ తీసినప్పుడు పిఎస్ ఉన్నారు. అది లెటర్స్ ఏమన్నా దొరికినాయా? ఒక లెటర్ దొరికినానండి. అది అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? అబ్బాయిని చూసారు మీరు? చూడలేదు సార్, చూడొచ్చు. ఇంత 1000 మంది సార్, ఇలా 2000 పబ్లిక్ ఉంటుంది. ఏ బ్లాక్ అంటే ఇది తెలిసిన తర్వాత, ఈ విషయం తెలిసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, అపార్ట్మెంట్లో ఎవరైనా వెళ్ళి కలిసి ఏం జరిగిందని అడగడానికి ట్రై చేయలేదు? పోయినాము, బ్లాక్ పోయినాం, లాగేసి అక్క ఉంటుందంట, అక్క వాళ్ళ తమ్ముడు అంట, వాళ్ళు పారిపోయారు, వాళ్ళు లేరు. 1 hour వెయిటింగ్ చేసినా కూడా కనిపించే వాళ్ళు. అది సంగతి. ఇక్కడ చూస్తాం కానీ మనకు పరిచయం లేదు. మా అబ్బాయి మణికండ అండి, సుమా మేడం దగ్గర ఉంటాడు. ఇంకా అంత పరిచయం లేదు అమ్మాయి గురించి. మనం ఏదన్నా చెప్పటానికి కూడా, అమ్మాయి మాత్రం మంచిగానే అందరితో బాగా మాట్లాడిద్ది చెప్పి 3 సార్లు అట్ట ప్రసాదం ఇచ్చిందండి. అంతవరకే కానీ అమ్మాయి గురించి డీటెయిల్స్ మాత్రం తెలియదు. అది మీరు లాస్ట్కి ఎప్పుడు చూసారు? నేను చూసి వారం 10 రోజులు అయిందండి. ఎందుకంటే నేను పొద్దున్నే ఉదయం పని చేసుకుంటా, తర్వాత టీవీ చూసుకుంటా ఉంటా. బయట అమ్మాయి ఉండేది లేనిది కూడా నేను పట్టించుకోను, ఎందుకంటే మనకు పరిచయం లేదు. అది సింగిల్గానే ఉంటారు తను? సింగిల్గానే ఉంటారు. ఇంకా మేమిద్దరం అంటే బాగా మాట్లాడుకుంటా ఉంటాం, తలుపు తీసుకుంటా ఉంటాం, అవన్నీ తెలుసు. కానీ అమ్మాయి అయితే మనకి మాటలుగా టచింగ్ లేదు. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఉంటే మాత్రం వచ్చి మాట్లాడడానికి అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారు? అప్పుడప్పుడు కాదండి, ప్రసాదం వరకే మనకు తెలుసు. అంతేగాని అట్ట 2 సార్లు అదే ఆమెకి ఆర్డర్ పెట్టుకుంటుంది కదా, ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆమె ఫోన్లో క్యాష్ లేక 2 సార్లు మా అబ్బాయిని అడిగితే ఇచ్చాడు, నాకు డబ్బులు ఇచ్చేసింది. అంతేగాని అబ్బాయితో కూడా మాట్లాడలేవు. ఇట్లా నెంబర్ చెప్పింది, డబ్బులు కొట్టాడు, మళ్ళీ నాకు క్యాష్ తెచ్చి ఇచ్చేసింది. ఇంకా అంతవరకే, రెండోది లేదు ఆమెకి మనకి. తను యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటుందని తెలుసు, రేపు మాట్లాడుకుంటాం మేము. అంతేగాని అమ్మాయితో అటు మనకు టచింగ్ లేదు. అంటే మాటలుగా కూడా ఆమెతో మనకి ఇది లేదు. అంటే ఇక్కడ మొత్తం అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్సే ఉంటున్నారు, ఫ్యామిలీస్తో ఉంటున్నారు. కానీ తను సింగిల్గా ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మనకు తెలియదు. అది ఆ ఇల్లు కల్లాయనికే తెలుసు ఆమె సంగతి, కానీ మనకు తెలియదు. ఇంటికి ఎవరైనా వస్తూ ఉండేవాళ్ళ? చూసేవాళ్ళం కాదండి, ఎందుకంటే ప్రత్యేకంగా ఆమెని పట్టించుకుందామన్న ఆలోచన మనకు ఉండదు. అసలు ఆ ధ్యాసే ఉండదు అమ్మాయి మీద మనకి. మేము ఏదన్నా కావాలనుకున్న గుడికి బడికి అట్లా వెళ్ళాలనుకున్నా మేము 4 కలిసి వెళ్తాం. అమ్మాయితో అంత టచింగ్ లేదు మేము. అది అఖిల్ రెడ్డి అనే అబ్బాయి తెలుసా? అస్సలు తెలియదండి. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటుంటే మనం. మా కోమలి ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి పరిచయం. మాట్లాడుతుంటారు సార్, అప్పుడప్పుడు మాట్లాడతారు. ఎంతకాలంగా ఉంటున్నారు? 9 నెలలు అయింది సార్, 9-10 నెలలు అయింది. తను 9 నెలలు. మేము వచ్చి 9 years, ఇక్కడ కాలనీకి వచ్చి 12 years, ఇంట్లోకి వచ్చి 9 years. అంటే ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్సే ఉంటున్నారు. తనకి సింగిల్గా బ్యాచులర్గా ఎలా ఇచ్చారు హౌస్? అది తెలియదండి, ఓనర్స్కే తెలుసు. అమ్మాయిలు కదా, ఇచ్చి ఉండొచ్చు మేబీ, నాకైతే తెలియదు. ఎలా ఉండేది సింగిల్గా? తనే కుకింగ్, తనే అన్నీ తనే చేసుకునేది. చదువుకుంటున్నానని చెప్పింది, అంతవరకు. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారండి. నైట్ ఇక్కడే ఉండేవారు? తెలియదండి, అది మటుకు తెలియదు. ఫ్రెండ్స్ వస్తారు, పోతారు. ఎవరా యూట్యూబ్ చేసే వీడియోలు చేసేవాళ్ళ, లేకపోతే ఇంకెవరైనా కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు తెలీదు. అమ్మాయిలే వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు 2 అమ్మాయిలు అబ్బాయిలు 2 కలిసి వచ్చేవాళ్ళు. కానీ మంచి అమ్మాయి,
అఖిల్ రెడ్డి వచ్చేవాడా? తెలీదండి మాకు, అతను ఎవరో కూడా తెలీదు. ఇటీవల ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, మాకు ఇప్పుడు తెలుస్తుంది అంతే. సో లాస్ట్గా ఎప్పుడు చూశారు, అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ సండే మాకు టెంపుల్ ఒకటి ఓపెనింగ్, సారీ డిస్టర్బెన్స్ అయినందుకు అనేసి వెళ్ళిపోయారు. నేను ఎప్పుడు చూడలేదండి. అమ్మాయి అమ్మాయి వచ్చి సీసీ ఫోటేజ్ ఉంది కదా, చూసేయండి, అందులో తెలుస్తుంది మీకు. ఇంకా వచ్చి డోర్ కొడుతుంటే తీయట్లేదు, ఏమన్నా డోర్ తీస్తే మాకు చెప్పండి అని అన్నారు. సరే అమ్మా అన్నాము. మేము డోర్ కొడుతుంటే మేము తీయట్లేదు తను. మాకు మీరు కూడా కొట్టామండి, మేము మార్నింగ్ కొట్టామండి, నైట్ కొట్టలేదు, మార్నింగ్ కొట్టాము. తీయలేదు. చూసి ఇంకా మాకేం అర్థం కాలేదు. ఇంకా ఓనర్ గారికి కాల్ చేసాము. ఓనర్ గారు బయట, ఏ టైం వరకు చూశారు? అందరం కొడతానే ఉన్నాం, ఈ ఫ్లోర్ మా ఫ్లోర్లో ఎంతమంది ఉన్నా అంత కొడతానే ఉన్నాం, కానీ తీయట్లేదు. మాకేం చేయాలో తెలియలేదు. ఓనర్ నెంబర్ మా దగ్గర లేదు. ఇంకా కిందికి వెళ్ళి ఓనర్ నెంబర్ తీసుకొని కాల్ చేసాము. తను రెస్పాండ్ అయ్యారు, కానీ తను దూరాన్ని ఉన్నారు, మీరు కొంచెం చూడండి అన్నారు. మాకేం తెలియక ఇన్ఛార్జికి కాల్ చేసాము. ఇన్ఛార్జ్ సెక్యూరిటీకి కాల్ చేశారు. వాళ్ళు వచ్చి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే తీయంగలోనే తను ఉరేసుకొని. అప్పటివరకు డోర్ ఓపెన్ చేయలేదు, పోలీసులు వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేశారు. అవునండి, ఓపెన్ చేయడంగానే హ్యాంగ్ చేశారు. ఓపెన్ చేయడానికి కూడా రాలేదు. కొట్టాము, బాగా కొట్టాము, కానీ ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ చేయగానే యాక్చువల్లీ మాకు కూడా మా ఇంట్లో మేము పెంచుకున్న చిన్నది క్యాట్ ఒకటి, ఆ ప్రెజర్లో ఉండి మేము డోర్లు తీయలేదు, అలా అనమాట. తర్వాత ఎవరెవరు వచ్చారు, ఎవరెవరికి ఇన్ఫార్మ్ చేశారు, ఇక్కడికి ఎవరు వచ్చారు? వాళ్ళ మామయ్య వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరెవరో వచ్చారు, అంతేనండి. తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు. భయ్యా మీరు సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ సార్, ఇక్కడ మాది ఇక్కడ సెవెరెన్స్ నుంచి నేను డ్యూటీ చేస్తున్నాను సార్, ఇక్కడ ఇన్ఛార్జ్గా నేను. ఓకే. సో కోమలి అమ్మాయి తెలుసా మీకు? కోమలి అని అమ్మాయి మాకు తెలియదు సార్, వాళ్ళు యూట్యూబర్స్ అని చెప్పేసి అన్నారు, కానీ మాకు అంతగా మేము వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టాం, మాకు ఉండదు యూట్యూబ్స్ అని. ఇట్లా మాది డ్యూటీ మాకే సరిపోతుంది. ఓకే. చూసారా ఎప్పుడైనా? 3 or 4 టైమ్స్ చూసాను సార్ అంతే. లాస్ట్కి ఎప్పుడు చూసారు? లాస్ట్కి అంతగా ఐడియా లేదు సార్. ఇంకా మాకు ఇది కాలనీలో మొత్తం జనాలు వచ్చేసి 23,000 మంది జనాలు ఉన్నారు. మేమంత పర్టికులర్గా చూసుకుని మాకు ఏంటంటే కంప్లైంట్స్, ఏమైనా కంప్లైంట్ ఉందంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటాము, అంతే ఉంటుంది. కానీ ఇట్లా అమ్మాయిల మీద వాళ్ళ మీద చూసి అంతే ఉంటుంది సార్. డోర్ ఓపెన్ చేయట్లేదని చెప్పేసి మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? మాకు శనివారం నాడు వీళ్ళు బ్లాక్ ఇన్ఛార్జ్ గారు వచ్చేసి కాల్ చేశారండి, వీళ్ళకి ఎదురుగా ఫ్లాట్ వాళ్ళకి కాల్ చేసి చెప్పారు, ఇట్లా మా ఎదురింటి అమ్మాయి డోర్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి. సాటర్డే ఇట్లా డోర్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి అన్నారు. చెప్పినాక ఈ సండే టైంలో కూడా చూశారు. సండే టైంలోకి వచ్చేసి డోర్ కొట్టారు. డోర్ కొట్టినా కానీ అమ్మాయి ఓపెన్ చేయలేదు. అమ్మాయి ఓపెన్ చేయకపోతే వాళ్ళ సాటర్డే నాడు ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చాడండి. సాటర్డే మొత్తం నైట్ మొత్తం స్టే చేశాడు. నైట్ మొత్తం స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ 8:15 బయటికి వెళ్ళిపోయాడు. ఓకే. నైట్ అంతా ఇక్కడ బాయ్ ఫ్రెండ్ వస్తుందని చెప్పేసి ఆమె జొమాటోలో ఒక ఆర్డర్ పెట్టేది. ఆ జొమాటో వచ్చిన 3 secondsకి ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చాడు, నైట్ మొత్తం స్టే చేశాడు, మార్నింగ్ వెళ్ళిపోయాడు. వాళ్ళ తర్వాత మేము డోర్ వేసుకున్నాక ఇంకప్పటి నుంచి డోర్ ఓపెన్ చేయలేదు. మాకు ఐడియా లేదు సార్. ఈ డోర్ ఓపెన్ చేయాలని చెప్పేసి మాకు ఎదిరింటి వాళ్ళు ఇట్లా మన సెక్యూరిటీకి కంప్లీట్ మీ గ్రూప్లో మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టి మేము సెక్యూరిటీని పంపించాం. సెక్యూరిటీ పంపిస్తే సెక్యూరిటీలు వచ్చారు. సెక్యూరిటీలు వచ్చినాక వాళ్ళని పంపించినాక అక్కడ డోర్ ఓపెన్ చేయట్లేదండి వాళ్ళు. అంటే మావాడు కూడా ఓపెన్ కట్టాను. మేము ఈలోపు పిఎస్ఎల్కి ఇంటిమేషన్ ఇచ్చాము. మేము పిఎస్ఎల్కి ఇంటిమేషన్ ఇస్తే పిఎస్ఎల్ వచ్చారు. వాళ్ళు డోర్ కొట్టారు. వాళ్ళు డోర్ కొట్టినా డోర్ ఓపెన్ లేదు. వాళ్ళు డోర్ బద్దలు కొట్టాను, మేము డోర్ బద్దలు కొట్టేసాం. మేము డోర్ బద్దలు కొట్టి చూస్తే ఇంకా లోపల ఫస్ట్ పిఎస్ఎల్ వెళ్ళారు. ఆ అమ్మాయి ఫ్యాన్ అని అది అడిగితే ఒప్పట్టదు. అమ్మాయి అబ్బాయి వచ్చాడని చెప్పారు కదా, అబ్బాయిని ఇంతకుముందు ఇక్కడ చూసారా? L18లో ఉండే అఖిల్ రెడ్డి అంటున్నారు, తనేనా? అవును సార్, అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చాడు. నైట్ మొత్తం అబ్బాయి స్టే చేశాడు. ఆ అబ్బాయి వచ్చింది కూడా ఒక 3 or 4 times కూడా వచ్చినట్టు కూడా సీసీ ఫుటేజ్లో కూడా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా తన్ని ఈ ఫ్లాట్కి రావడం? ఈ ఫ్లాట్కి రావడం ఎప్పుడు చూడలేదు సార్. ఆ అబ్బాయి బయట అటు తిరగడం అయితే మేము చూసాం. ఎప్పుడు ఖాళీనే ఊపడతాడు అబ్బాయిని అయితే చూసాం. ఎప్పుడైతే ఏమగారు ఇట్లా చేసుకున్న సమాచారం తెల్లవంగలోనే అఖిల్ రెడ్డి అనేది వాళ్ళ అక్క ఇద్దరు కలిసి ఫ్లాట్లో ఉంటారు. వాళ్ళు బ్యాచర్స్. వాళ్ళు ఓనర్స్కి సేమ్ ఇదే రియాక్షన్ చెప్పారు, మా వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు రియాక్షన్ ఇచ్చారు. వాళ్ళు ఈ సెక్యూరిటీని ఇచ్చి పంపించాను. పోలీస్ వాళ్ళని ఎవరైతే అసలు ఆ పర్సన్ ఎవరు ఉన్నారో ఫ్లాట్ అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయిని పిఎస్ని ఇచ్చి మేము ఒక పోలీస్ ఆయన్ని సెక్యూరిటీ ఇచ్చి పంపించాను. పంపిస్తే అప్పటికే డోర్ లాక్ చేసి ఉన్నది. 18 Block 406 ఫ్లాట్ నెంబరు. డోర్ లాకే ఉన్నది. డోర్ లాకే తెలంగాణ కూడా ఇప్పుడు చెప్పారు. ఏమంటే ఇప్పుడే వెళ్ళిపోయిందండి అమ్మ, లిఫ్ట్ నొక్కినా కానీ లిఫ్ట్లో అని చెప్పేసి దెబ్బ మెట్లు దిగుంటే వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారా ఈ విషయం తెలియడం కానీ? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదండి, అంతా యూట్యూబర్సే వచ్చారు. ఎవరు రాలేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళ నాన్నగారు వైజాగ్లో ఉంటారట.
వాళ్ళ అమ్మగారు కోయట్లో ఉంటారని చెప్పారు కానీ మాకు అంతగా తెలియదు. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నట్టు ఎప్పుడు అవ్వలేదు మాకైతే ఇక్కడ. సో వెంటనే తీసుకెళ్ళిపోయారు సార్. ఇంకా పోలీస్ వాళ్ళు లెటర్స్, ఆ అమ్మాయి మెయింటైన్ చేసిన డైరీ అవి మొత్తం తీసుకెళ్ళారు. దాంట్లో ఒక మెడిసిన్స్ ఏదో దొరికాయి, ఆ మెడిసిన్స్ కూడా పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడికి ఎవరు రాలేదా మళ్ళీ? ఇంకా తర్వాతకి ఎవరు రాలేదండి. నిన్న మధ్యాహ్నం దాకైతే డోర్ ఓపెన్లో ఉంది, దగ్గరికి వేసి ఉన్నది. మళ్ళీ దాన్ని నైట్ ఎవరు డోర్ లాక్ చేసంట. సీసీ కెమెరా చూస్తే కానీ అసలు వచ్చిన పర్సన్ ఎవరో మాకు అర్థం అవుతుంది దానికి. తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందని ఇక్కడ ఎవరితోనైనా మాట్లాడి అడిగి తెలుసుకోవడం కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏం జరగలే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రాలేదండి. అంతా యూట్యూబర్స్ అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. అంతా ఎవరు లేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఏమో చనిపోయిందని చెప్పేసి ఇండిపెండెన్స్ ఇచ్చారులే కానీ వాళ్ళ నాన్నగారు కూడా రాలేదు ఆ రోజు. ఓనర్ ఏం చెప్పారు? ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్సే ఉంటున్నారు, తనకు మాత్రమే బ్యాచులర్గా ఇక్కడ ఫ్లాట్ ఇచ్చారు కదా, సో తనకు తెలిసిన వాళ్ళని చెప్పారని చెప్పేసి ఇంతకుముందు వేరే సెక్యూరిటీ చెప్పారు. సో ఓనర్కి చెప్తే ఓనర్ ఏం చెప్పారు? వాస్తవానికి ఇక్కడ వచ్చేసి రెంట్ 14,000 ఉంటుంది సార్. 14,000 నుంచి 15,000 ఉంటుంది రెంట్. దీనికి 17,000 20,000 రెంట్ పెట్టాలంటే ఏం చూసి ఇవ్వాలి? సింగిల్ కాబట్టి ఎట్లా పర్వాలేదు, ఆమె ఏం చేసినా పర్వాలేదు, నాకు నెలకి రెంట్ వస్తుందని చూసుకుని ఆలోచించే రకం సార్ జనాలు. ఇప్పుడు ఓనర్ గారికి మేము ఇంటి పైన ఇచ్చాం, మరి సింగిల్ ఉంటుంది కదా సార్ అంటే మా రిలేటివ్సే వాళ్ళు. మా రిలేటివ్స్ ఉంటే ఇంకా మీకు ఇబ్బంది ఏంటి, మా వాళ్ళే ఉండేది, మా పాపకి ఉండేది అని చెప్పేసి వాళ్ళు ఓనర్ చెప్పడం జరిగింది. ఆ రోజు సెక్యూరిటీ గేట్లో ఆపారు కూడా, సామాన్లు వేసుకుని వస్తుంటే గేట్లో ఆపారు. బండి పక్కన పెట్టి అడిగినా కానీ ఎమ్మటే వాళ్ళకి అతనికి ఓనర్కే కాల్ చేసేది. అఖిల్ రెడ్డి వాళ్ళు కూడా రిలేటివ్సే అని చెప్పారు మీ ఓనర్. అఖిల్ రెడ్డి వాళ్ళు వచ్చేసి 3 years అవుతుందండి సార్. వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా రిలేటివ్స్ అని చెప్పి బ్యాచులర్గా ఇచ్చారు వాళ్ళు రిలేటివ్స్ అని చెప్పి వాళ్ళకి బ్యాచ్ ఫ్లాట్ ఇచ్చారు సార్ వాళ్ళకు కూడా. మరి ఇప్పుడు ఈ విషయం తెలియడు కానీ ఏం చెప్పారు ఓనర్కి చెప్తే? ఓనర్ గారు చెప్తే ఓనర్ గారు కూడా పాపం అతను రాలేదు సార్. అతను వాస్తవానికి వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ కుదిరేది. అంటే రిలేటివ్స్ అన్నారు కదా, వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన మాట్లాడి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఏం జరిగింది అనేది మీకు చెప్పాలి, వాళ్ళకే చెప్పాలి. ఆ రోజు ఓనర్కి ఇంటి మీద ఇచ్చాను. ఇట్లా పిఎస్ వాళ్ళు రాకముందే సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళేసి అక్కడ డోర్ కొట్టగానే డోర్ ఓపెన్ చేయట్లేదంట. మరి ఏంటంటే అని చెప్పేసి అంటే నేను ఇట్లా బయట మణికొండలో నేను పిల్లగాడివి పెళ్లి ఇట్లా ఫంక్షన్ హాల్ కుదిరింది కదా, ఈ ఫంక్షన్ హాల్లో ఉన్నా కొంచెం పెళ్లి పత్రికలు కొట్టేస్తున్నా అంటే సరే అన్నారు. వీళ్ళు మేము పిఎస్ వాళ్ళకి ఇంటి మీద ఇచ్చినాం. పిఎస్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు రమ్మన్నారు. అతను నేను రాలేనండి, నేను కొంచెం బయట లాంగ్లో ఉన్నా అని చెప్పేసి అన్నారు ఆయన. సో అక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్ళిపోయారంట కదా? లేదండి, అక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్ళలేదు. పోస్ట్ మార్టం అయిపోయినాక ఇక్కడ తీసుకొస్తా అని చెప్పారు. ఇక్కడ తీసుకొస్తా అంటే మా సార్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటేనే మనకి దాన్ని బట్టి మేము ఫాలోఅప్ చేస్తాం. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు కాబట్టి ఆ అమ్మాయి ఇట్లా అనాథగా చనిపోయేది. పాపం ఇలా అమ్మాయి కూడా ఓనర్ చెప్పారు. మా ఈ సార్ వాళ్ళు ఉంటారు కాలనీలో, ఒక ఆఫీస్లో 5 members ఇన్ఛార్జీలు ఉంటారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ఏదైనా చేయాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా మేము ఏమి చేయం. సార్ వాళ్ళు చెప్పి చేస్తాం ఏదైనా. ఆ అమ్మాయి కూడా ఇలా ఏకాకిలా అయిపోయి ఫ్లాట్లో అమ్మాయి ఇట్లా చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అంతే. తర్వాత అంటే ఎవరు వచ్చి మళ్ళీ వైజాగ్ తీసుకెళ్లారు బాడీ అనేది? ఎవరూ రాలేదు వాళ్ళ తరపు నుంచి, ఎవరూ రాలేదు. మరి ఎలా పంపించారు వైజాగ్? వైజాగ్ పంపించలేదు. ఆ అమ్మాయికి దానాలు నిన్న అయిపోయాయి సార్. వాళ్ళు నిన్న ఆఫ్టర్నూన్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారంట బోరబండ్లో, అక్కడ చేసేసుకున్నారు. అమర్పేట్ అక్కడే దానాలు చేసేసుకున్నారు. ఇక్కడ మా కాలనీలో పర్మిషన్ ఇవ్వని చెప్పారు సార్ వాళ్ళు. పర్మిషన్ ఇవ్వాలంటే ఫ్యామిలీస్ ఉండాలి, ఎవరన్నా తల్లిదండ్రులు ఎవరు లేకపోయినా కానీ ఇక్కడ దానాలు చేయడం అనేది మాకు రైట్గా అని చెప్పి సార్లు అన్నారు. వాళ్ళు చెప్పి ఎవరు చేశారు ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ ఎవరు ఏం చేయలేదు సార్. వాళ్ళు యూట్యూబర్సే అంటే వాళ్ళు యూట్యూబర్సే సార్. మాకు అంతగా ఐడియా లేదు. మేము ఈ ఛానల్స్ మాకు యూట్యూబ్ మాకు అంతగా ఇంట్రెస్ట్ పెట్టాం. వాళ్ళ డాడీ కానీ వాళ్ళ రిలేటివ్ కానీ ఎవరు వచ్చింది లేదా? వాళ్ళు ఎవరికి ఇంటిమేషన్ లేదు సార్. కాల్ చేసాం చెప్పిన అన్నారు కానీ ఎవరికి ఇంటిమేషన్ లేదు. వాళ్ళు ఎవరు రాలేదు. మీరు ఇక్కడ ఫ్లాట్ ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ కానీ తన ప్రూఫ్స్ కానీ ఐడెంటిటీ ఇది ఏమైనా తీసుకుంటారు కదా, ఏం తీసుకోలేదు? ఆధార్ కార్డు తీసుకుంటాం ఖచ్చితంగా. ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని ఓన్లీ ఆధార్ కార్డు ఏమి ఇచ్చారు. మా మద్దతు సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా ఫ్లాట్ డోర్ లాకేసి ఉంటామా, మేము తర్వాతకి వస్తాము, ఎప్పుడు వస్తాం, గంట అయినా కోసం ఎదురు రిమార్క్ చెప్తూ ఉంటారు వాళ్ళు. ఫోన్ నెంబర్, తన ఫోన్ నెంబర్ మాత్రమే తీసుకున్నారా? పేరెంట్ నెంబర్ ఏది నెంబర్ తీసుకోలేదా? మా కాలనీలో గార్డియన్ నెంబర్ ఎవరు? ఫ్యామిలీ అయితే అసలు మేము ఎవరి నెంబర్ తీసుకోం. ఫ్యామిలీ వస్తే బ్యాచులర్ ఉన్నప్పుడు తీసుకోవాలి కదా, తన నెంబర్ కాకుండా పర్సనల్ వేరే పేరెంట్ నెంబర్ కానీ గార్డియన్కి ఎవరిదైనా నెంబర్ తీసుకోవాలి కదా. వాస్తవానికి ఇక్కడ బ్యాచెస్ రావడానికి ఎవరికి పర్మిషన్ లేదు. మేము అనుమతి ఇవ్వం, సెక్యూరిటీని అనుమతి ఇవ్వం. వాళ్ళ ఓనరే మాట్లాడారు. ఓనరే ఇట్లా ఫ్లాట్ మాదే, మా అమ్మాయి ఉంటుంది, దానికి ఇంకా ప్రూఫ్స్ ఏంటి, ఆధారాలు మాకెందుకు, మేము ఎందుకంటే రియాక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఓనర్ ఆ రోజు అంటే వల్ల మేము వాళ్ళ మీద ఇంకా ఏం అడగలేదు, ఏం తీసుకోలేదు సార్. ఆధార్ కార్డు తీసుకున్నాము, ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకున్నాము అంతే. అప్పుడు 1 year అవుతుంది ఆ అమ్మాయికి వచ్చి.
ఇప్పుడు ఏం చెప్పారు ఓనర్? ఇప్పుడు ఆ ఫ్లాట్కి సంబంధించి అలాగే ఉంచమని చెప్పారా? ఓనర్ ఇంకా ఫోన్ చేసి చెప్పినాక ఓనర్ గారి స్పందన ఎలా ఉందంటే మాకేం సంబంధం లేదు, ఇంకా పిఎస్ఐలు చూసుకుంటారులే అన్న ధీమాలు ఉన్నారు వాళ్ళు. ఇంకంతే, ఇంకా ఆయన రియాక్షన్ ఇంకేమి ఉంటుంది. ఇంకా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.